పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మెరుపు ఆందోళనలు అలజడి రేపుతున్నాయి. పాకిస్తాన్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వేలాది మంది వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. గత అర్ధరాత్రి నుంచి ఈ తరహా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పీఓకేలో ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. ఆందోళనలను అదుపు చేయడానికి భారీగా బలగాలను దించుతోంది పాకిస్తాన్. అర్ధరాత్రి నుంచి పీఓకేలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇక్కడ నిరసనలను ప్రపంచ దేశాలు చూడకుండా పాకిస్తాన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపంలో ఆందోళనలు సోషల్ మీడియాకి ఎక్కుతున్నాయి. పాకిస్తాన్ అణిచివేతను రాజీ రంపాన పెడుతున్నారు. क्योंकि हमारा एक सेटअप है अंजुमन ताजरान का, उसके प्रोटोकॉल को देखा जाए तो मेरे बाद अगर मेरे साथ कोई ऐसे नागवार हालात पैदा होते हैं तो उसके बाद जो है बाय प्रोटोकॉल जो है गौर अहमद कश्मीरी साहब जो हैं वो इस सेटअप को लीड करेंगे। और खुदा ना खास्ता अगर, क्योंकि हालात ऐसे हैं कुछ भी हो सकता है, अगर गौर अहमद कश्मीरी साहब के साथ कोई प्रॉब्लम होती है तो उसके बाद जो हमारी सेकंड लाइन है उसके अंदर राजा सईद साहब जो मेरे साथ बैठे हैं, राजा सईद साहब उस प्लेटफॉर्म को लीड करेंगे। और जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का जो भी प्रोटोकॉल बनेगा, जो भी बात करे, जो फैसला होगा जम्मू कश्मीर ज्वाइंट अवामी एक्शन कमेटी का, तो ताजरान के हवाले से फैसला गौर अहमद कश्मीरी साहब और राजा सईद साहब, उनके बाद राजा सईद अहमद जो है वो करने का इख्तियार रखते हैं। लिहाजा मेरी तमाम ताजरान मुजफ्फराबाद, बल्कि ताजरान डिवीजन मुजफ्फराबाद से अपील होगी कि जो प्रोटोकॉल वाइज मैंने नाम अनाउंस कर दिए हैं उन्हीं को फॉलो किया जाए, उन्हीं की जो बात, जब मैसेज आपको कन्वे होगा उसी पे अमल किया जाए। बहुत बहुत शुक्रिया। పాకిస్తాన్ తమకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందన్నది పీఓకేలోని ప్రజల వాదన. ఇదే అంశంపై కొద్ది రోజులుగా రగిలిపోతున్నారు. ఇప్పుడు ఆ ఆందోళన కట్టలు తెంచుకుంది. జనాలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పాకిస్తాన్ తమను తక్కువ చూపు చూస్తోందని పీఓకే వాసులు మండిపడుతున్నారు. తమకు సరైన రాయితీలు ఇవ్వటం లేదని ఫైర్ అవుతున్నారు. పీఓకేలో శరణార్థులకు కేటాయించిన అసెంబ్లీ సీట్లను రద్దు చేయాలన్నది మరో కీలక డిమాండ్. గోధుమ పిండి పంపిణీలో అన్యాయం చేస్తున్నారని భగ్గుమంటున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులోనూ న్యాయం జరగటం లేదన్నది పీఓకే వాసుల ఆగ్రహంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పీఓకే దగ్గర ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్. అవామీ యాక్షన్ కమిటీ అనేది అక్కడ పీఓకేలో చాలా కీలకమైనటువంటి ఒక పోరాటం చేసేటువంటి ఒక సంస్థ అనే చెప్పాలి. ప్రధానంగా ప్రజల విద్య కోసం, ఉద్యోగం కోసం, భూమి కోసం, హక్కుల కోసం ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచుతా ఉంటుంది ఈ అవామీ యాక్షన్ కమిటీ. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దట్టు పీఓకేలో ఏర్పడ్డటువంటి ఒక సంఘం, ప్రజా సంఘం అని చెప్పాలి. సో ఇది గతంలో కూడా ఆర్టికల్ 370, 35A కాశ్మీర్ ప్రత్యేక హోదా కోసం లాంటి అంశాలపైన కూడా ఆందోళన చేసింది. అయితే ఇప్పుడు ఇదే అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారీగా నిరసనలు చేపడుతున్నారు. అవామీ యాక్షన్ కమిటీ ఇప్పటి వరకు 38 పాయింట్లతోటి నిర్మాణాత్మక కొన్ని సంస్కరణ డిమాండ్లను కూడా పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో కొన్ని మౌలిక సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, 38 డిమాండ్లు అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. షటర్ డౌన్ కానీ లేదంటే వీల్ జాంప్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సమ్మె జరుగుతున్నటువంటి క్రమంలో ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ లో నివసిస్తున్నటువంటి కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడ్డటువంటి పీఓకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలు రద్దు చేయాలంటూ కూడా ఇది ప్రాతినిధ్య పాలన కూడా దెబ్బతీస్తున్నట్టు కూడా చెప్పినటువంటి సందర్భం. మరోవైపు ఇదే అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు ఎవరైతే షౌకత్ నవాజ్ మీర్ ఉన్నారో ముజఫర్బాద్ లో మాట్లాడడం జరిగింది. ఆయన, మా ప్రచారం ఏ సంస్థకు కూడా వ్యతిరేకం కాదు, ఆల్మోస్ట్ గత 70 సంవత్సరాల నుంచి మా ప్రజలకు నిరాకరించబడినటువంటి ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాం. ప్రజలకు హక్కులను ఇయ్యాలి, అది ప్రభుత్వం బాధ్యత. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలి. దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారు పీఓకేలో ఉన్నటువంటి ప్రజల్ని అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. దీంట్లో మరోవైపు పీఓకేలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో
కొంతమంది పౌరులు పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కలిగించాలంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడం జరిగింది. ప్రభుత్వం వీళ్ళ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకు రావాలంటూ కూడా అవామీ యాక్షన్ కమిటీ కోరడం జరుగుతుంది. ఆ డిమాండ్లను పట్టించుకోకపోతే ఇంకా నిరసన తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతూ ఉండడంతో ఈ ఆందోళనకారులకు చెదరగొట్టేందుకు కూడా అక్కడ ప్రభుత్వం పీఓకేలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు అక్కడికి చేరుకుంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఆందోళన నేపథ్యంలో అంటే నిన్న ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా ఇంటర్నెట్ సేవలు మొత్తం కూడా నిలిపివేశారు. చెక్ పోస్టులు గానీ ప్రధాన ప్రాంతాల్లో గానీ పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఒక భయానకమైనటువంటి వాతావరణం మాత్రం ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మాత్రం కనిపిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అక్కడ కేవలం హక్కుల కోసం మాత్రమే ఇక్కడ నడుస్తుంది. ఇప్పటికీ 13 గంటల పాటు జరిగినటువంటి చర్చలు కూడా విఫలమయ్యాయి. సో నిన్న అర్ధరాత్రి నుంచి వేలాదిగా బలగాలు వస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ అయిపోయినాయి. సో ప్రజాగ్రహం మాత్రం కట్టలు తెచ్చుకుందని చెప్పాలి. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రాజకీయ పరంగా గానీ ఆర్థికంగా ఉన్నటువంటి అణచివేతను నిరసిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకి జనాలు వస్తున్నారు. షట్ డౌన్, వీల్ జామ్ పేరుతోటి నిరవధికంగా బంద్కు పిలుపునిస్తున్నారు. పీఓకే మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ బలవంత ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సుధా, మరోవర్ మా పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకం కాదు, 70 ఏళ్ల నుంచి ప్రజల కోసం, ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.